హలో వాళ్ళందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజైతే నేను నా కాలేజ్ స్టోరీ షేర్ చేసుకుంటానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మైక్ ఇంకా చాలా కిందకి పెట్టుకుంటే వాయిస్ సరిగా వినిపించలేదని పైకి పెట్టుకొని మాట్లాడుతున్నానండి. ఈ మీద పెద్ద మైక్ పెట్టుకొని మాట్లాడుతుందని ఎవరు ఏమనుకోకండి. వీడియోని ఫుల్ గా చూడండి. నా కాలేజ్ స్టోరీ అయితే తెలుస్తుంది. ఒక్క వీడియోలో మొత్తం స్టోరీ అయితే చెప్పలేను, కానీ ట్రై చేస్తాను. అంటే మొత్తం చెప్పలేం కదండి, ఇది ఒక కథలాగా. ఏం జరిగింది అండ్ ఎలా జరిగింది, ఎలా ముగిసింది, నా చదువు ఎందుకు ఆగిపోయింది, నేను టాపర్ని ఎలా అయ్యాను, నేను ఎలా చదివేదాన్ని, కాలేజీలో మా సార్లతో ఒక సార్తో గొడవ అయింది, అది ఎలా అయింది, నేను ఏ ఫంక్షన్లకి అటెండ్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అనేది కూడా మొత్తం చెప్తాను. సరే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా 10th అయిపోయిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యాను. మా ఊరు నుంచి మేము నలుగురం వెళ్ళామన్నమాట కాలేజ్లో జాయిన్ అవ్వడానికి. అయితే వెళ్ళిన రోజు అయితే అందరూ సిఈసి తీసుకున్నారు నాతో పాటు. సారీ, నేను ఇంకా డిసైడ్ అవ్వలేదన్నమాట ఏం తీసుకున్నాము అనేది. మా ఫ్రెండ్స్ ముగ్గురు చెప్పాను కదా, మేము నలుగురం వెళ్ళాం. ముగ్గురు మాత్రం పేర్లు కూడా చెప్తారండి, విజయ్ కుమార్, లత. ఈ ముగ్గురు మాత్రం సిఈసి తీసుకోవాలి అనుకున్నారు. ఇంకా వాళ్ళు సిఈసిని తీసుకోవాలని ఫిక్స్ అయితే సిఈసిలో కూర్చున్నారు. తర్వాత నేను నా ర్యాంక్స్ బాగా చూసారనమాట. 10th మార్క్స్, నీకు మ్యాథ్స్ లో బాగా వచ్చినాయి, బాగానే వచ్చినాయి కదా, సైన్స్ అవంతా, ఎంపీసీ తీసుకోమని చెప్పారు. సరే ఎంపీసీ తీసుకుంటానని చెప్పాను. ఎందుకంటే నాకు మ్యాథ్స్ అంటే చాలా 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 ఇష్టం అండి. ఎంపీసీ తీసుకోవాలని కూడా నేను అనుకున్నాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయని చెప్పారు. ఓకే అని చెప్పాను. కానీ టైమింగ్స్ వాళ్ళు వేరేగా చెప్పారండి. సిఈసి వాళ్ళకి 5కి వదిలేస్తాము, నీకు ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ ఎక్స్ట్రా ఉండొచ్చు అని. అక్కడే భయం వేసిందండి. ఆ రోజు ఆ ఒక్క మాట చెప్పకపోయింటే నేను ఎంపీసీలో కూర్చొని ఉండేదాన్ని, ఎంపీసీ తీసుకొని ఉండేదాన్ని. అయినా ఎంపీసీ తీసుకొని ఉన్నా సరే నేను ఈరోజు ఇక్కడ వంటలు చేసుకుంటూ గిన్నెలు తోముకుంటూ ఉండాల్సిన పరిస్థితి లేండి. సరే, ఎందుకు ఎంపీసీ తీసుకోలేదు అది ఒక్క మాటే అండి. వాళ్ళకి టైమింగ్స్ వేరుగా ఉంటాయి, నీకు కొంచెం ఎక్కువగా ఉంటాయి అని చెప్పడం వల్ల. ఎందుకు అంటే ఇప్పుడు మా ఊరికి నేను కాలేజ్ చదివేదానికి చాలా డిస్టెన్స్, దూరం అన్నమాట. బస్సులో వెళ్ళాలి. నాకు అప్పుడు చాలా భయం అండి. నేను ఒంటరిగా ఎప్పుడు కూడా వెళ్ళిందే లేదు. మా అమ్మైనా, మా నాన్న, మా చెల్లైనా ఎవరో ఒకరు తోడుంటేనే, అంటే అసలు పక్క ఇంటికి వెళ్ళాలన్నా, కొంచెం దూరం షాప్కి వెళ్ళాలన్నా సరే ఎవరో ఒకరు తోడు ఉండాలి. అలా ఉండేదాన్ని అన్నమాట. ఇంకా వాళ్ళ ముగ్గురు ఉన్నారని నేను కాలేజీలో జాయిన్ అయ్యాను, లేకపోతే నేను కాలేజీలో వెళ్ళి ఉండేదాన్ని కాదు. వాళ్ళ ముగ్గురు ఇంక సీఈసీలో కూర్చొని నాకన్నా ముందుగా వెళ్ళిపోతే నేను తర్వాత ఎలా వెళ్ళాలి, నాకు భయం కదా అని ఒక ఆలోచనలో నేను ఎంపీసీలో కూర్చోకుండా వాళ్ళతో పాటు వెళ్ళి సిఈసీ క్లాస్ రూమ్లో కూర్చున్నాను. అలా సిఈసీలో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ అయితే చాలా బాగానే కంప్లీట్ అయింది. ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ బాగానే ఉందండి. అంటే మొత్తం గ్రామరు అవి ఉండడం వల్ల ఇంగ్లీష్ అన్నిట్లో మంచి మార్క్సే వచ్చాయి. ఫస్ట్ ఇయర్లో నాకన్నా చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. కానీ ఫస్ట్ ఇయర్లో రోజు ఒక మిస్టేక్ చేశాను. ఒక క్వశ్చన్ నాకు రాదండి, అంటే పబ్లిక్ కాదు, మా నార్మల్ జనరల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఒకటి ఎంత చదివినా రాకపోతే అంటే దాన్ని రాసుకున్నాను చూసి రాద్దామని. ఆ విషయం ఒక్కసారికి తెలిసిపోయింది. ఆయన డైరెక్ట్ గా నన్ను అడగలేక ఇండైరెక్ట్ గా ఏదేదో మాట్లాడాడు. ఆ కోపంతో నన్ను కొట్టాడు కూడా. నాకు అప్పటికి అర్థమైంది, ఓహో ఒకవేళ తెలుసుంటుందేమో నేను తప్పు చేశానని, అందుకే ఇలా చేశాడేమో అనేసి. ఆ రోజు నుంచి ఏ రోజు కూడా నాకు తెలియంది చిన్న పదమైనా సరే నేను రాసుకోలేదు, నేను తప్పు చేయలేదండి. జస్ట్ అది జనరల్ ఎగ్జామ్ అయినా నేను ఎందుకు అలా చేశానో నాకు అర్థం కాలేదు. అది ఎంత చదివినా నాకు రాలేదండి. కానీ ఆ అంటే ఆయన కొంచెం ఇండైరెక్ట్ గా మాట్లాడాడు. ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడడం వల్ల చులకనగా, అంటే అలా మాట్లాడడం వల్ల నాకు ఆ రాని క్వశ్చన్ నెక్స్ట్ డేకి వచ్చేసింది అనమాట. అంతే అండి. ఆ రోజు చేసిన మిస్టేక్ ఏ రోజు ఇంకా నేను చేయలేదు. అలా ఇంటర్ బాగా చదివి మంచి మార్కులే వచ్చాయి. ఐఎమ్ టాపర్ అన్నమాట. అందరికన్నా ఫస్ట్ ర్యాంక్ నాదే.
పాంప్లెట్ లో బ్యానర్ లో నా ఫోటో పెద్దదిగా రావడం, నేను ఎన్నిసార్లు మురిసిపోయానో దాన్ని చూసుకుని, మరి నేనేనా ఇది అనేసి. అలాగే సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయ్యింది, మంచి మార్క్సే వచ్చాయి. కానీ లాస్ట్ లో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల కొంచెం మార్కులు తగ్గాయి. అయినా కానీ నేనే టాపర్ అనమాట. అన్ని మార్క్స్ అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కంపేర్ చేసి వేస్తారు కదా, మార్క్స్ నావే మంచి మార్క్స్. నేను ఈ వీడియో ద్వారా ఒక సార్కి అయితే సారీ చెప్పాలనుకుంటున్నాను. ఆ సార్ పేరు వెంకటేష్ సారు, మా ఎకనామిక్స్ సార్ అన్నమాట. అంటే ఒకరోజు నేను ఏం చేశానంటే, ఆయన స్టడీ అవర్ అని అంటే ఆయన స్టడీ అవర్ అని తెలుసు, కానీ బుక్స్ పెట్టుకునేటప్పుడు ఆయన సబ్జెక్ట్ బుక్ పెట్టుకోకుండానే కాలేజ్కి వెళ్ళిపోయాను. స్టడీ అవర్లో చదవమంటే బుక్ తీసుకురాలేదు సార్, మర్చిపోయానని చెప్తే ఆయన కోపం వచ్చినట్టుంది. ఎందుకు అన్ని సబ్జెక్టులు తీసుకొస్తావు కదా, మరి నాదెందుకు తీసుకురాలేదు, ఏమైంది అనే విధంగా మాట్లాడారు. ఏం సార్ మీ సబ్జెక్ట్ అంటే నాకేమంత కోపమా, అయినా నేను చదువు నాకు వస్తుంది, నాకు ఉపయోగపడుతుంది, కానీ నేను చదవకపోవడం వల్ల, నేను తీసుకురాకపోవడం వల్ల మీకేంటి సార్ లాభము అనే విధంగా మాట్లాడి ఆయన పైన కోపంగానే ఉన్నాను. నన్ను కూడా ఆయన ఏదేదో అన్నారనమాట, నా సబ్జెక్ట్ అంటే లెక్కలేదా అది ఇది అని మాట్లాడారు. అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత జరిగిన విషయం అండి. నేను అప్పుడు టాపర్ని కదా, కొంచెం పొగరుగా మాట్లాడాను ఆయనతో. నెక్స్ట్ డే రోజు ఆయన ఎగ్జామ్కి నేను అటెండ్ అవ్వలేదు. ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదని కూడా అంటే క్లాస్ సార్ చెప్పాలి, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే. ఆ సార్కి చెప్పాను, మా క్లాస్ సార్ వచ్చి తెలుగు సారు. ఆ సార్కి ఫోన్ చేసి ఇలా స్టమక్ పెయిన్ సార్, నేను కాలేజ్కి రావడం లేదంటే సరే అన్నారు. నెక్స్ట్ నేను కాలేజ్కి వెళ్తే ఎకనామిక్స్ సారు ఎందుకు నేను ఎగ్జామ్కి రాలేదు, లేచి నిలబడు అని చెప్పాడు. నేను ఆల్రెడీ ఆ క్లాస్ సార్కి ఇన్ఫార్మ్ చేశాను సార్, నాకు స్టమక్ పెయిన్ అంటే వెళ్ళి తీసుకురాబో అన్నారు. నేను వెళ్ళి తీసుకొచ్చి సార్ మీకు చెప్పాను కదా, ఏం చూడండి నన్ను లేచి నిలబెట్టాడంటే, లేదు అమ్మాయి చెప్పింది కూర్చోమని చెప్పు, తనకు స్టమక్ పెయిన్ అంటే ఆయన ఏమన్నారంటే, ఇంకెప్పుడు నా ఎగ్జామ్స్ నువ్వు రాయకు అది ఇదని మాట్లాడారు. నేను రాయలేను సార్ మీ ఎగ్జామ్స్, నాకేం అవసరం, ఎగ్జామ్ రాస్తేనే నేను మార్క్స్ తెచ్చుకుంటానా, రాయకుండా కూడా నేను మార్క్స్ తెచ్చుకోగలను, నాకు తెలుసులే అనే విధంగా మాట్లాడి ఆయన ఎగ్జామ్స్ అప్పటి నుంచి కూడా నేను రాయలేదండి. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ లో జరిగిన మ్యాటర్ అనమాట. రాయకనే నేను డైరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్ రాసుకున్నాను. పబ్లిక్ ఎగ్జామ్ రోజు కూడా వచ్చి ముందు సివిక్స్ ఎగ్జామ్ రోజు అడిగారు ఎలా రాసావు అనేసి. సూపర్గా రాశాను సార్ అని చెప్పాను. ఇంకా నెక్స్ట్ డే ఎకనామిక్స్ ఎగ్జామ్ రోజు వచ్చి అడిగారు ఎలా రాసావమ్మా అంటే, అసలు బాగా రాయలేదు సార్ అని చెప్పాను. కానీ ఆ సార్కి తెలియని విషయం ఏమిటంటే, నేను సివిక్స్ కన్నా ఎకనామిక్సే బాగా రాశాను. యాక్చువల్గా సివిక్స్ సార్కి ఎకనామిక్స్ సార్కి పోటీ అనమాట, ఎవరి సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు వస్తాయి అనేసి. నేను సివిక్స్ బాగా రాశాను, ఎకనామిక్స్ బాగా రాయలేదు అని చెప్పాను. కానీ సివిక్స్ కన్నా ఎకనామిక్స్లోనే 98 మార్క్స్ ఏమో వచ్చాయి, సివిక్స్లో 96 ఏమో వచ్చాయి. ఇంకా నేను అసలు టాపర్ అవ్వాలనే ఆలోచన నాకు లేదండి మైండ్లో. అంటే 6th నుంచి 10th వరకు మేము గర్ల్స్ హై స్కూల్ అనమాట, ఓన్లీ గర్ల్సే. ఇంటర్లో మాత్రం గర్ల్స్ అండ్ బాయ్స్ కంబైన్డ్. కానీ నాకు ఒక్కటే పట్టు, అందరికన్నా మంచి మార్క్స్ రావాలి, అంతే, అందరిలో చులకన అవ్వకూడదు అనే ఆలోచనలోనే ఉంది. అదొకటే ఏమో నేను చదవడానికి అలా రీజన్. అంటే గర్ల్స్ ఒకటే ఉంటే అంతగా చదువునేమో కానీ బాయ్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా పట్టు అనేది పెరిగింది అనమాట, పట్టుదల, మంచి మార్క్స్ రావాలి అనేసి. నేను కూడా స్టార్టింగ్ నుంచి నేను ఫ్రంట్ బెంచ్ అంటే సెకండ్ బెంచ్ లో కూర్చోను, నేను ముందు బెంచ్ లో కూర్చోను, అలానే లాస్ట్ బెంచ్ లో కూర్చోను, సెకండ్ బెంచ్ లో కూర్చునేదాన్ని. గాలి అంటే వెలుతురు అలా రానప్పుడు లాస్ట్ బెంచ్ కి వెళ్ళేదాన్ని. ఫస్ట్ బెంచ్ లో ఉన్నంత మాత్రాన బాగా చదువుతారు, లాస్ట్ బెంచ్ వెళ్ళినంత మాత్రాన బాగా చదువురని కాదు, ఏ బెంచ్ లో ఉన్నా చదివే వాళ్ళు చదువుతారు. అప్పుడు ఒకసారి నేను ఏదో సంథింగ్ జాతకం చెప్పించుకున్నప్పుడు కూడా లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువ, అంటే సరస్వతి దేవి కటాక్షం ఎక్కువ ఉందమ్మా, ఎక్కువ బాగా చదువుతావు అని చెప్పారు. నా చదువు ఇలా మధ్యలోనే ఆగిపోతుందని నేను కల్లా కూడా ఊహించలేదు. బాగా చదువుకోవాలి, లాయర్ అవ్వాలి అనుకున్నాను. లాయర్ అవ్వాలి అనేది నా యొక్క డ్రీమ్ అనమాట. అది కూడా మా నాన్నని చూసి లాయర్ అవ్వాలి అనుకున్నాను. లాయర్ అవ్వాలి అని ఎందుకు అనుకున్నానంటే, మా నాన్నకి జరిగిన ఒక అన్యాయం వల్ల ఆయనకి ఇలా అన్యాయం జరిగింది, ఈ అన్యాయం ఎవరికీ జరగకూడదు అంటే, లాయరే మా నాన్నని మోసం చేశాడు, డబ్బులు తీసుకొని మరి మా నాన్న తరపున వాదించకుండా అడ్డదిడ్డంగా వాదించి మా నాన్నకి పెద్ద మోసం చేసినట్టు అయిపోయింది. మోసం చేశాడు, అందువల్ల
మనీ తీసుకున్నా కానీ న్యాయం చేయలేదు ఆయన. ఇలాంటి అన్యాయాలు ఎవరికీ జరగకూడదని నేను లా చదవాలి అనుకున్నాను. నా లా చదవాలన్న కళ అస్సలు నెరవేరలేదు. మా నాన్న కళ కూడా నెరవేరలేదు. అంటే ఆయనకి జరగాల్సిన అన్యాయం జరగలేదు, నేను చదవాలనుకున్న లా చదవలేకపోయాను. మరి నా పిల్లలనైనా చదివించాలని నా కోరిక. లా కాదులేండి, వాళ్ళు ఏం కోరుకుంటే అది మంచిగా చదువుకోవాలి. నాకు మనీ అనేది అడ్డుపడింది చదువుకోవడానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. ఇప్పుడు పిల్లలకి అలా కాకూడదు, అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ప్రతి వీడియోలో నేను చెప్తున్నది ఇదే అండి. మీ సపోర్ట్ కావాలి ప్లీజ్. యూట్యూబ్ నుంచి మనీ కొంచెం వస్తే నా పిల్లలకి చదువుకి ఉపయోగపడుతుంది. అది మీ వల్లే సాధ్యమవుతుందండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను. చాలా జరిగాయి కాలేజ్ లైఫ్లో, అన్ని షేర్ చేసుకోవాలంటే ఒక్క వీడియోలో అవ్వదు. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి షార్ట్ రూపంలో, ఏదో ఒక రూపంలో చెప్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, అంటే ఎలాంటి వీడియోలు పెడితే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి వీడియో. బాయ్ బాయ్.